హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్ చూడండి. ఇది బెంగళూరు ప్యాలెస్. రాజులు అందరూ ప్యాలెస్లో నివసించేవారు కదా. ఎంత బాగుంది తెలుసా. చూడంగానే అసలు లోపలికి వెళ్ళి వాళ్ళు ఎలా జీవించారు, ఏ రూమ్లో అంటే ఏ బెడ్లు, ఏ క్లాత్స్ వాళ్ళు వేసుకునేవాళ్ళు, ప్రతి థింగ్ అందులో ఉంది. అంటే మనకు ఒక అవేర్నెస్, అంటే ఆ కాలం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఈ కాలం వాళ్ళు ఎలా ఉంటున్నాం అనేది ఒకటి తెలుసుకుంటున్నాం కదా. మేము వెళ్ళాం. అది యాక్చువల్లీ ఎంట్రీ ఫీజ్ 250. అంటే షాక్ అయ్యా, అబ్బా 250 ఈచ్ వన్ అని. కొంచెం ఎక్కువ ప్రైస్ కదా అనుకున్నా. బట్ వెళ్ళినందుకు అవి చూస్తుంటే ప్రైస్ ఓకే అనిపించింది నాకు కూడా. అక్కడ చూడండి ప్రతిదీ స్టోన్ కానీ అది వుడెన్తో చేశారు. చూడండి ఎంత బాగా కట్టారంటే ప్రతిదీ. ఇందులో ప్యాలెస్లో ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే వాళ్ళు ఒక హెడ్సెట్ అయిన ఒక ఫోన్ ఇస్తారు. ప్రతి దానికి ఒకటి ఉంటుంది, అక్కడ ఒక నెంబర్ ఉంటుంది. ఫోన్లోకి వెళ్తే ఆడియో వినిపిస్తుంది అన్నట్టు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆడియో వినిపిస్తుంది. ప్రతి చరిత్ర ఈ ఫోటోలో చూపిస్తారు అన్నట్టు. ఇలా జరిగింది, ఈ ఫోటో దీనికి సంబంధించింది, వాళ్ళు ఈ పండుగ చేసుకున్నప్పుడు ఈ ఫోటో దిగారు, ఇలా చేసినప్పుడు ఈ ఫోటో అని ప్రతి ఆడియో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరి లాంగ్వేజ్ కావాల్సిన వాళ్ళు ఆ లాంగ్వేజ్ సెట్ చేసి వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే మనం ఈ ఫొటోస్ చూస్తూ ప్రతి ఆడియో వింటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గైడ్లు ఉండి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కదా అప్పట్లో. బట్ ఇదేంటంటే మనం హెడ్సెట్ ద్వారా వింటామన్నట్టు. ఇంకా ఎక్స్ప్లెనేషన్ అలా ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయకుండా మనమే వింటామన్నట్టు ఆ హెడ్సెట్ పెట్టుకొని. సో చాలా బాగా చెప్పారు వాళ్ళు కూడా. మనం ప్రతి చోటుకి వెళ్ళి ఇట్లా ఫొటోస్ అన్నీ చూస్తూ ఇక్కడ అన్ని ప్యాలెస్ ఎలా ఉంది ఇలా చూస్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తారు. వీళ్ళు రాణులు, వీళ్ళు రాజులు, వీళ్ళు ఇక్కడ ఇలా చేసేవారు, ఇలా ఊరేగించే వాళ్ళు, పండగ చేసుకునే వాళ్ళు, ఇట్లా వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ప్రతిదీ ఆడియో రూపంలో మనం చాలా వినొచ్చు అన్నట్టు. అక్కడ చూడండి వాళ్ళు ఆ కాలంలో బతికినప్పుడు ప్రతి ఒక్క ఫోటోల రూపంలో అన్నీ పెట్టారు ఇక్కడ. ఆ కాలంలోనే ఎంత బాగుంది చూడండి, ఎంత బాగా బిల్డ్ చేశారంటే దీన్ని. అసలు స్టిల్ మన బిల్డింగ్స్ అయితే ఒక 20 ఇయర్స్కి పాతగా అయిపోతాయి. బట్ ఈ బిల్డింగ్స్ చూడండి ఎంత బాగా కట్టారంటే చాలా బాగా కట్టారు. అది చూడండి అన్ని ఫోటో రూపంలో వాళ్ళన్నీ పెట్టుకున్నారు చూడండి గోడకి. ఆ లైట్స్ కానీ ఆ పెయింటింగ్ కానీ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అండ్ అది వుడెన్తో చేశారు, ప్రతి థింగ్ వుడెన్ అండ్ స్టోన్తో చేశారు అన్ని థింగ్స్ని. అండ్ ఆ డోర్స్ కానీ ఇంకా వాళ్ళ బెడ్రూమ్స్ వస్తాయండి. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ కాళ్ళు, ఇట్లా రాజులు అప్పట్లో వెళ్తారు కదా అడవులకు వెళ్ళి ఇట్లా చేసుకొని వస్తారు కదా, అవి అక్కడ వెళ్ళి అడవులకు వెళ్ళి జంతువులను వేటాడడం. అక్కడ చూడండి అన్ని ఫొటోస్ అక్కడ పెట్టారు అన్నట్టు. ఇక్కడ ప్రతిదీ వాళ్ళు పెట్టారు. 12 అని ఉంటుంది కదా. సో 12 అనేది ఆడియో నెంబర్. మనం క్లిక్ చేస్తే ఆ ప్లేస్లో ఆడియో అంతా వినిపిస్తుంది అన్నట్టు. అంటే ఆ చరిత్ర ఏంటి అనేది ఆడియో రూపంలో మనకు తెలుసుకోగలుగుతాం. ప్రతిదీ చాలా బాగుందండి. ఇక్కడ చూడండి వాళ్ళ డ్రెస్సెస్, ఆ కాలంలో వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు అనేది కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారన్నట్టు మనం చూడొచ్చు. అండ్ వాళ్ళ గ్లాసెస్ కానీ, వాళ్ళ థింగ్స్ కానీ, వాళ్ళ బెడ్రూమ్ కానీ, వాళ్ళ పర్సనల్ రూమ్స్ కానీ, గేమ్స్ రిలేటెడ్ అన్నీ ఇందులో పెట్టారన్నట్టు. అంటే అవి టచ్ చేయకూడదు, సో వాటి వరకు ఇట్లా పెట్టారన్నట్టు. మనం జస్ట్ చూడడానికి వెళ్ళాలి అంతే. అంటే ఆ కాలం